సూపర్ ఎల్నినో ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్న అంశమిది. ఇప్పటికే దీని ప్రభావం మొదలైంది. అధిక ఉష్ణోగ్రతలే ఇందుకు ఉదాహరణ. ఎల్నినో కారణంగా ఈసారి వర్షపాతం తక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ పదే పదే హెచ్చరిస్తోంది. తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. సాధారణంగా వచ్చే జూన్ 1న కేరళ తీరాన్ని తాకాల్సిన రుతుపవనాలు 4 రోజులు ఆలస్యంగా వచ్చాయి. 3-4 రోజులు వర్షం పడిన తర్వాత ముఖం చాటేశాయి. దీన్ని బట్టి మున్ముందు పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తీవ్ర నీటి కొరత ఏర్పడి వ్యవసాయం సహా అన్ని రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచడం అత్యంత కీలకమంటున్నారు నిపుణులు. ప్రతి వర్షపు చినుకును ఒడిసి పట్టుకోవాలని సూచిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని ఎల్నినో అంటారు. ఇది తీవ్రతరమైతే సూపర్ ఎల్నినోగా చెబుతారు. దీనివల్ల వర్షపాతం, కరవు, ఉష్ణోగ్రతలలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రభావం కనిపిస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కాలానికి తగ్గట్టు వర్షాలు కురవడం లేదు. ఇప్పటికే పసిఫిక్ సముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఈ ప్రభావం రికార్డు స్థాయిలో ఉండనుందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. దశాబ్దాలుగా ఎన్నడూ చూడని విధంగా ఈ ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ వర్షపాతంతో మున్ముందు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందుకే భవిష్యత్ అవసరాల దృష్ట్యా భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. సూపర్ ఎల్నినో వల్ల దేశవ్యాప్తంగా 10% లోటు వర్షపాతం నమోదవుతుందని అంచనా. అయితే ఎల్నినో వల్ల తక్కువ వర్షాలతో పాటు ఒకేసారి అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 20-30% సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ, ఉత్తర జిల్లాల్లో మాత్రం 29-30% లోటు వర్షపాతం నమోదు కానుంది. వివరంగా చెప్పాలంటే 4-5 రోజుల్లోనే అధిక వర్షం పడి మిగతా రోజుల్లో పొడి వాతావరణం ఉంటుంది. అదే జరిగితే తీవ్రమైన నీటి కొరత తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల సాగు, తాగునీటి కష్టాలు తప్పవు. అందుకే భూగర్భ జలాల సంరక్షణ పెంపు అత్యంత కీలకమనేది నిపుణులు చెబుతున్న మాట. ఇప్పటికే నీటి కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి కొరత ఏర్పడింది. హైదరాబాద్లో పరిస్థితి మరీ దారుణం. ఎల్నినో కారణంగా భవిష్యత్తులో పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశం లేకపోలేదు. ఈ విషయంపై ప్రభుత్వాలతో పాటు ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలి. ఇదే విషయాన్ని వివరిస్తున్నారు నిపుణులు. కొన్ని సూచనలు కూడా చేశారు. అవేంటంటే గ్రామాలు, పట్టణాల్లో ప్రతి భవనానికి రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను తప్పనిసరి చేయాలి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అపార్ట్మెంట్లలో ప్రత్యేక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. వర్షపు నీరు డ్రైనేజీల్లోకి వెళ్లకుండా భూమిలోకి ఇంకేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా చెరువులు, కుంటలు, వాగులను ఆక్రమణల నుంచి రక్షించాలి. పూడికతీతతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి.
వర్షాలు పడినప్పుడు మనము ఈ నీటిని ఎవరు కూడా దాన్ని పెర్కులేట్ చేసుకుని ఇంకుడు గుంతలు కానీ ఇటువంటి వాటర్ హార్వెస్టింగ్ పద్ధతులు ఏమీ ఆచరించకుండా మనం వచ్చినట్టు డ్రైన్లోకి రోడ్ల మీదకి విడిచిపెట్టినందున చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనివల్ల మరొక ఇబ్బంది ఏంటంటే ముఖ్యంగా అర్బన్ ఫ్లడింగ్, అంటే మనము సిటీ రోడ్ల మీద కార్లు కొట్టుకెళ్ళిపోయేంత పరిస్థితులు మనం చూస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే మనకి ఈ నిర్మాణాలలో భారీ నిర్మాణాల్లో ఎవరికి కూడా సరైన పెర్కులేషన్ పిట్ కానీ ఇంకుడు గుంత కానీ లేక ఈ భారీ వర్షం పడినప్పుడు ఒక్కదాటున ఆ వర్షం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసినట్టయితే మనం ఒక 1 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా తీసుకున్నట్టయితే అందులో ఒక 80% వరకు నిర్మాణాలు ఉండి ఒక 20% రోడ్డు ఉంటుంది. సో 20% ఉన్న రోడ్డు ఏరియాలోకి 80%లో పడిన వర్షం కూడా ఒకేసారి వచ్చి చేరడం వల్ల మనకి మ్యాన్ హోల్స్ నుంచి కూడా రివర్స్ పంపింగ్ అయిపోయి రోడ్ల మీద కూడా ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటున్నాం. సో దీనికి ఏంటంటే అందరూ కూడా ఎవరి ఆవరణలో పడిన వర్షాన్ని వారు అట్లీస్ట్ 50 నుంచి 60% అయినా వారు భూమిలోకి ఇంకేలాగా ఇంకుడు గుంత కానీ స్టోరేజ్ ట్యాంకులో కానీ పంపించుకుని నిల్వ చేసుకున్నట్టయితే రాబోయే ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఈ నీటిని వాడుకొనవచ్చు. అలాగే మనకి ఈ భారీ వర్షాలు పడినప్పుడు సిటీలోని రోడ్ల మీద కూడా ఇబ్బంది పరిస్థితులు మనము తట్టుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో ఉపాధి హామీ పథకం కింద గ్రామస్తులు చెరువులు, కుంటల్లో పూడిక తీసేవారు. ప్రస్తుతం అలాంటి పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదన్న అసంతృప్తి ఉంది. చెరువుల పూడిక తీతతో పాటు కొండలు, వాలు ప్రాంతాల్లో చెక్ డ్యాంలు, కంటూర్ ట్రెంచ్లు నిర్మించాలి. చిన్న వాగులపై ఆనకట్టలు నిర్మించాలి. దీనివల్ల నీరు ఎక్కువ సమయం నిలిచి భూగర్భ జలాల్లోకి చేరుతుంది. అలాగే వ్యవసాయం చేసేటప్పుడు నీటిపారుదల బదులుగా డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను ప్రోత్సహించాలి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు వచ్చే పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. వీటితో పాటు అడవుల పెంపు, స్థానిక జాతుల మొక్కల పెంచడం ద్వారా భూమిలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. ప్రస్తుతము చాలా చోట్ల పచ్చదనం లేదు, అడవి లేదు, చెట్టు లేదు, పొదలు లేవు, మొక్కలు లేవు. వర్షం పడినట్టే ప్రవాహంలా మారి అక్కడ సమీపంగా ఉన్న కుంట కానీ చెరువు కానీ మట్టితో సహా వెళ్ళి అక్కడ నుంచి వరదగా మారే పరిస్థితి ఉంది. ఇది అధిగమించాలంటే మనము నదీ పరివాహక ప్రాంతము, చెరువు పరివాహక ప్రాంతము, తర్వాత కుంటలు, వీటన్నిటినీ బాగు చేసుకొని నిర్వహణ, వాటిలో సమస్యలు ఏమన్నా ఉంటే అవి పునరుద్ధరించి మనం వర్షపు నీటిని ఆపుకొని నిల్వ చేసుకునే అవకాశం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాలను పెంచడంలో భాగంగా రాష్ట్రంలో ఎంత వర్షపాతం నమోదైంది, ఎంత నీరు వినియోగిస్తున్నారు, ఎంత భూగర్భ జల నిల్వ ఉంది అనే వివరాలు సేకరించడం ముఖ్యం. ఈ అంశాలపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆ లెక్కల ఆధారంగా నీటి నిల్వను పెంచుకునేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక వార్షిక జల బడ్జెట్ను రూపొందించాలి. అలాగే భూగర్భ జలాల మ్యాపింగ్ చేయాలి. అందుకోసం రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. అధిక నీటి వినియోగం ఉన్న మండలాలు, బోర్లు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి. పట్టణాలు, నగరాల్లో వర్షపు నీటిని సేకరించి నిల్వ చేసే పద్ధతిని అవలంబించాలి. కాంక్రీట్ ఉపరితలాలను తగ్గించి నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని అంటున్నారు పర్యావరణవేత్తలు. నీటిని వృధా చేయకుండా వాడుకోవడం ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గం. లేదంటే మాత్రం భూగర్భ జలాలు అడుగంటడమే కాదు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, అటవీ, పట్టణాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిపుణులు సూచించినట్టుగా తక్షణం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టుకుంటే ఇబ్బందులు పడడం ఖాయం.